ఆయన నమస్తే. ఈరోజు లవర్స్ డే, ఏం చెప్తారు లవర్స్ డే గురించి? నా లవర్ చచ్చిపోయిందన్నా. ఎప్పుడు? ఈ అమ్మ నన్ను లవ్ చేసి నాతోటి ఉండి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందన్న. అది ఎందుకని ఏమో మరి, అంటే నేను నచ్చట్లేదా ఏందో మరి. నేను ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవాడిని అన్న, హ్యాండ్సమ్గా. అసలు నా సూటు బూటు కట్అవుట్ చూస్తే అమ్మ సినిమా హీరో లేకుండా సినిమాలో ట్రై చేస్తున్నావారా అనేవాళ్ళు అన్న, మా ఊరు వాళ్ళు అందరూ. ఆ అమ్మాయి జీవితంలో అంత మంచిగా ఉండేవాడిని నేను, నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి చచ్చిపోయిందన్న లవరు. అంతేనా? ఓకే. ఇక పెళ్లి చేసుకోలేదు? ఇక లేదన్న అమ్మ, కానీ నన్ను వదిలేసి పోయింది కదా. సో దేవుడు అనేవాడు ఉన్నాడని నాకు అప్పుడు అనిపించింది అన్న. ఇంకా సరే పోయిందిలే అనుకొని ఇంకా నేను ఇప్పుడు వరకు అయితే సింగిల్గా మంచిగా హ్యాపీగా ఉన్నా. ఈ రోజుల్లో జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే డబ్బు ఉంటే లవ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పెళ్లి చేసుకోవాలన్నా లవ్లో ఉండాలన్నా ఏ విధంగా ఉండాలన్నా డబ్బు అన్న. ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్న గిట్ట డబ్బు అయిపోయిందన్న, అంత దిగజారిపోయినాం. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ లేదన్న. ఎక్కడ ఉందన్న? అసలు ప్రేమ అంటే ఏందో తెలియరాకుండా అయిపోయిందన్న. సో అందు గురించే ఒక్క నిర్ణయం తీసుకున్నా నేను, లవ్ అంటే అమ్మాయిలు కాదు, లవ్ అంటే ఫ్రెండ్స్ కాదు, నా అమ్మ నాన్న. నా లవ్ మొత్తం మా అమ్మ నాన్నకి ఇస్తా, వాళ్ళని ప్రేమించాలంట. మా అమ్మ నాన్నని ప్రేమిస్తా, మా అమ్మ నాన్నకు బట్టలు లేకపోతే ఇప్పిస్తా, మా అమ్మ నాన్నకు చెప్పులు లేకపోతే ఇప్పిస్తా, మా అమ్మ నాన్నకు హాస్పిటల్కి చూపిస్తా. ఇది నా ప్రేమ నిర్ణయించుకున్నాను. నిజమైన ప్రేమ ఇది అనుకుని నాలో కలిగిందన్న, ఎంతో బాధ కలిగింది. ఇది ప్రేమ. మా అమ్మ నాన్న నాకు ఎంతో చేయించిండ్రు. అంటే ఈ రోజుల్లో అబ్బాయిలు జెన్యున్గా ఉంటున్నారా, అమ్మాయిలు జెన్యున్గా ఉంటున్నారా? లేదన్న, అబ్బాయిలు ఉన్నారు కాకపోతే అమ్మాయిలు ఎంతోమంది మోసం చేస్తారు. ఇటు అబ్బాయిలు గిట్ట కొంతమంది కంత్రి నా కొడుకులు ఉన్నారన్న, కొంతమంది ఇటు గిట్ట మోసం చేస్తుండ్రు. 90% అంటే అమ్మాయిలే మోసం చేస్తున్నారన్న. ఎక్కడో 1-2% మగవాళ్ళు కంత్రి నా కొడుకులు కొంతమంది మోసాన్ని చేస్తున్నారన్న. నేను ఒకటి నేర్చుకున్నా, లవ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోయి చనిపోయిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్న, నా ప్రేమ నా తల్లిదండ్రులకు మాత్రమే. ఆపదొస్తే అండగా నా కొడుకు ఉంటాడు, ఆపదొస్తే అండగా నా కొడుకు ఉంటాడు అనే ప్రేమ నేను నా తల్లిదండ్రులకు ఇచ్చిన అన్న నేను. అంటే ఆమె ఇంకా వెళ్ళిపోయిందని చెప్పి వేరే వాళ్ళని చేసుకోలేవా? లేదన్న, ఆ ప్రేమను వదిలేసి స్వేచ్ఛగా ఇప్పుడు మంచిగా అట్లనే ఉంటావా? ఇంకా ఎస్, ఇట్లనే ఉండాలని అనుకున్నా. పెళ్లి చేస్తామని అమ్మ నాన్న అన్నారు. చూద్దామమ్మ, కొద్దిగా టైం ఉంది, కొద్దిగా సెటిల్ కాలేదు. సెటిల్ అయిన తర్వాత పెళ్లి ముహూర్తము పెట్టండి, నేను చేసుకుంటా. నా ప్రేమ నా తల్లిదండ్రులకు ఇచ్చిన అన్న, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేను ఉంటా. ఏం చెప్తారు లవర్స్కి లవర్స్ డే రోజు? అన్న లవ్ లేదన్న, దొంగ లవ్ అయిపోయిందన్న. అంత ఒట్టిదే. డబ్బులు ఉన్నాయా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఒక్కొక్కరు ఎట్లా తిరుగుతున్నారు తెలుసా అన్న? ఒక అమ్మాయి ఒకటితోటి పార్క్ ఇమ్మటి, ఒకటితోటి సినిమాకి, ఒకటితోటికి పిక్నిక్కి, ఇట్లా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నారన్న. పార్కులని ఒకటితోటేమో పార్కు, ఒకటితోటేమో సినిమా, ఒకటితోటేమో ఐఫోన్, ఒకటితోటేమో బంగారం, ఒకటితోటేమో ఉంగరాలు, ఒకటికేమో పిక్నిక్, గోవా టూర్లు వెళ్ళిపోయి ఇట్లా ఇప్పుడున్న యువత ఇట్లా ఉండి ఒక మంచి డబ్బున్నోని చూసి ఇట్లా ఒక్కొక్కరిని ఎంచుకొని ఒక్కొక్క అమ్మాయి 5 మంది 6 మందిని మెయింటెనెన్స్ చేస్తుందన్న. అది తెలియట్లేదు. ఎందుకంటే మేము ఆ ప్రేమలో మునిగి తేలి ఇంత వయసు వచ్చిన తర్వాత ఇట్లా తెలుసుకున్నాం కాబట్టి చెప్తున్నా అన్న. నేను నా బాధ మొత్తం తెలిసింది కాబట్టి. ప్రేమ లేదు దోమ లేదు అంటూ ఏది లేదన్న, అంత ఉట్టిదే. దేని గురించి పోతున్నా అంటే ఒక్క దాని గురించి పోతున్నా. సో దాని గురించి అయితే పోతున్నారు. మీరు అటువంటి పెట్టుకోకండి. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోండి, అమ్మ నాన్నతో చెప్పి పెళ్లి చేసుకోండి. అంత ఆత్రం ఆపుకోలేకపోతే నీకు పెళ్లి చేసుకో. కానీ ఇటువంటి లవ్ దోమ అని నువ్వు పోయినావు అనుకో, నువ్వే నాశనం అయిపోతావు. అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.